మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు రవికాంత్ గారు కూడా ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయి ఉన్నారు. రవికాంత్ గారు, ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా మహారాష్ట్ర, ఎందుకంటే దేశం అంతా అటెన్షన్ ఉంది మహారాష్ట్ర మీదే. మనకి చాలా ఫైనాన్షియల్ క్యాపిటల్, ఎట్టి పరిస్థితుల్లో రెండు పార్టీలు వదులుకోవడానికి సిద్ధంగా లేవు. అట్లాంటి చోట మహారాష్ట్ర ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ని అనుకూలంగా ఉండే ఆస్కారం ఉందా? నాకు తెలిసి చాలా టఫ్ ఫైట్ ఉంటుందండి. ఓకే, ఒకటి అంటే మీరు శివసేనను ఎన్సీపీని తక్కువ అంచనా వేయలేరు. అక్కడ మనం లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చూసినాం. ఒక సింపతి ఫ్యాక్టర్ ఉద్ధవ్ ఠాక్రేకు కానీ, తర్వాత శరద్ పవార్కున్న హోల్డ్ కానీ మనం పార్లమెంట్ ఎలక్షన్ చాలా క్లియర్గా చూసినాము. మాకున్న రిపోర్ట్స్, మేము మాట్లాడుతున్న అక్కడ జర్నలిస్టులతో కానీ మిగతా లీడర్స్తో కానీ ఏంటంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. అంత ఈజీ ఎవరికి కాదు, ఇద్దరికి అంత ఈజీ కాదు. కానీ ఒక కమెంట్ ఉంది, మహారాష్ట్రలో ఎలక్షన్స్ తర్వాత సెలక్షన్స్ ఉంటాయి, అసలు వ్యవహారం ఫలితాల తర్వాతే అన్నది ఒక పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ఒక టాక్. అంటే రాష్ట్ర ఎలక్షన్స్ చూసిన తర్వాత 2019 ఎలక్షన్స్లో జరిగిన రాజకీయ పరిణామాలు, బీజేపీ పెద్ద నెంబర్ రావటం, పెద్ద పార్టీగా ఆవిర్భవించడం, అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కష్టపడడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మళ్ళీ శివసేన స్ప్లిట్ అవడం, ఇట్లాంటి చాలా డెవలప్మెంట్స్ చూసేసిన తర్వాత ఈసారి సీఎం సెలక్షన్ అనేది ఫలితాల తర్వాతే అనేటువంటి మాట ఉంది. అంటే ప్రజలుగా నిర్ణయించేది రాజకీయ పార్టీలని, కరెక్ట్ అంటారు? డిఫరెంట్గా అంటే ఈ ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా, అది బీజేపీ వైపు ఉన్నా కూడా ఈసారి షిండే మాత్రం ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే బీజేపీ తన ఆధిపత్యం తగ్గించుకొని షిండే వర్గానికి ఇచ్చే ఆలోచన అయితే కనిపించడం లేదు. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మైట్ ఎమర్జ్ యాజ్ ద లార్జెస్ట్ పార్టీ, లైక్ లాస్ట్ టైం లాగానే. సో అటువంటి పొజిషన్లో వాళ్ళు ఇంకొక చిన్న పార్టీకి ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అలాగే ఫడ్నవీస్ను కూడా వాళ్ళు చేస్తారా చేయరా అన్నది కూడా. కానీ అనౌన్స్మెంట్ అయితే మహాయుతి నుంచి మా క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ షిండే అన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, మనం లాస్ట్ హర్యానా ఎలక్షన్స్లో కానీ, తర్వాత మధ్యప్రదేశ్ ఎలక్షన్లో కానీ చూస్తే యూ మైట్ గెట్ ఎ వెరీ సర్ప్రైజింగ్ క్యాండిడేట్. ఉన్న క్యాండిడేట్లను తీసివేసి కొత్త ముఖాన్ని పరిచయం చేసి బీజేపీ, ఒకవేళ బీజేపీకి ఆధిత్యం వస్తే అట్లా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది మనము మధ్యప్రదేశ్లో చూసినాము, యాదవ్ కమ్యూనిటీని తీసుకురావడము, అట్లాగే సైని గారిని మధ్యలో తీసేసి మళ్ళీ మొన్న గెలవగానే మళ్ళీ ఆయన పెట్టడం. సో ఈ కొత్త ముఖాలను పరిచయం చేయడం, ఎందుకంటే ఢిల్లీ నుంచి తన ఆధిపత్యం కొనసాగించాలనేది బీజేపీ నాయకత్వానికి ఉన్న అది అలవాటు అది. సో అట్లాగే అదే విధంగా ఈసారి కూడా చేయొచ్చు. అండ్ షిండేకి మాత్రం ఈసారి ఛాన్స్ ఉండేది. ఒకవేళ బీజేపీ కూటమి వస్తే షిండే మాత్రం ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎక్కడా కనిపించడం లేదు.